హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మీ భార్య, భర్త తప్ప వేరే వాళ్ళ మీద మీకు క్రష్ అనేది ఉంది అంటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, క్రష్ ఎవరి మీద అవుతుంది? చిన్న వయసు నుంచి మనకి ఎంత వయసైనా కూడా ఎవ్వరి మీద కూడా అవ్వచ్చు. అది మా పక్కింట్లో ఉన్న అబ్బాయి, అమ్మాయి మీద అవ్వచ్చు. స్కూలు, కాలేజ్, ఆఫీస్, ఫేమస్ సెలబ్రిటీలు ఎవ్వరి మీద కూడా కావచ్చు కదా! ఎప్పుడు ఈ వ్యక్తి మన క్రష్ అని మనం అనుకుంటామో, అప్పుడు వాళ్ళ ఒక ఇమేజ్, ఒక పిక్చర్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ ఫీలింగ్ అనేది సేవ్ అవుతుంది. మనకి ఎన్నేళ్ళైనా కూడా ఆ ఒక్క ఎనర్జీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేయండి. మీకు ఎంత వయసైనా కూడా పర్వాలేదు. చిన్నప్పుడు మీ పక్కింటి అమ్మాయి, అబ్బాయి మీద ఎవరి మీద మీకు క్రష్ అయింది, జస్ట్ కళ్ళు మూసుకొని వాళ్ళని తలుచుకోండి. ఇప్పటికి కూడా మీ ముఖం మీద ఒక స్మైల్ వస్తుంది కదా! సో, వాళ్ళు ఎనర్జీ రూపంలో మీ లోపల ఉన్నారు అని కదా! ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీనే కాబట్టి కదా! ఇది ఇలా అవ్వడం వలన ఎప్పుడు మనకి పెళ్లవుతుంది ఒక అబ్బాయితో, అమ్మాయితో. అప్పుడు అబ్బాయి, అమ్మాయి మాత్రమే ఉండము. మన లైఫ్‌లో ఎంతమంది మీద క్రష్ అయింది, వాళ్ళ ఎనర్జీ మొత్తం మన లోపల ఉంటుంది. అప్పుడు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆ సామరస్యం, ఆ అడ్జస్ట్‌మెంట్ అనేది కాపురంలో ఇద్దరి నుంచి ఒకరయ్యే ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ ఏముంటుంది భార్యాభర్తల మధ్య, అది అవ్వడానికి ఎక్కడో సంథింగ్ క్లాషెస్ అనేది అవుతూ ఉంటుంది. మా లైఫ్‌లో అన్నీ సరి ఉంది మేడం. అయినా కూడా ఏదో తెలియదు. ఏదో ఒక చిన్న విషయం వస్తుంది. దాని నుంచి పెద్ద గొడవ అయిపోతుంది. ఏ తప్పుంది అనేది కూడా తెలియట్లేదు. అడ్జస్ట్‌మెంట్, మన అండర్‌స్టాండింగ్ లెవెల్ బావుంది. అయినా కూడా ఏదో కరెక్ట్ లేదు అంటే, ఇది ఉండొచ్చేమో ఒక్కసారి చెక్ చేసి చూడండి. మెడిటేషన్ చేయడం వలన అందరికీ కూడా తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఎవరెవరి మీద క్రషెస్ అనేది ఉండింది అనేదంతా కూడా. పెళ్ళైన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటాం గదా! మా ఆహ్, నా నాకు చిన్నప్పుడు ఇలా ఇలా అయింది. నాకు ఈ హీరోయిన్ అంటే ఇష్టం, ఈ హీరో అంటే ఇష్టం అని చెప్పేటప్పుడు పార్ట్నర్ మైండ్‌లో అది వాళ్ళకి కూడా అర్థం కాదు. నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అనేది. అంటే పెళ్ళయింది నాతో, కాపురం చేస్తున్నది నాతో, కానీ ఇష్టం అనేది ఈ వ్యక్తి వేరే ఇంకొక వ్యక్తి మీద ఉందా అనేది సబ్‌కాన్షియస్‌లో ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది. కాబట్టి క్లారిటీ ఇవ్వాలి. ఈ వయసులో ఇలా ఇలా అయింది. అది ఇష్టం మాత్రమే. ఆ వ్యక్తి మీద ఉన్న ఒక గుణం, లేకపోతే ఆ క్యూట్‌నెస్, సంథింగ్ ఏదో ఒక క్వాలిటీ ఇష్టమైంది, నచ్చింది. ఇష్టం వేరు, ప్రేమ వేరు అనేది ఫస్ట్ క్లారిటీ మీరు తెచ్చుకొని, తర్వాత మీ పార్ట్నర్‌కి కూడా ఈ వీడియో మీకు దొరికింది అంటే మీరు అర్థం చేసుకుంటే అది ఆల్రెడీ వాళ్ళకి కన్వే అయిపోయి ఉంటుంది. ఏదైనా ఈ విషయంలో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో మీ మధ్య ఏదైనా గొడవ వచ్చుండుంటే, అలా అని మనం మూవీస్ చూడకూడదా? మనకి ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఉండకూడదా అని ఖచ్చితంగా లేదండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఎన్ని మూవీస్ చూసానో, నాకు చాలా మూవీ పిచ్చి అండి. రోజుకి 2, 3 మూవీస్ చూసేదాన్ని నా చిన్నప్పుడు. అంత పిచ్చి మూవీస్ అంటే నాకు. కానీ చూసేటప్పుడు ఈ మూవీ నచ్చింది. దాంట్లో ఈ క్యారెక్టర్ నచ్చింది. ఆ హీరో కానీ, హీరోయిన్ గాని, ఆ యాక్టర్ గాని ఈ స్టోరీని, ఆ క్యారెక్టర్‌ని చాలా బాగా ప్లే చేశారు. ఈ వ్యక్తి నా ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్, లేకపోతే ఫేవరెట్ హీరో, హీరోయిన్ మాత్రమే. అది ఇష్టం మాత్రమే. ఈ క్లారిటీ మనకి మనం కూడా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. మనకి తెలుసు, 'రాధాకృష్ణ ప్రేమ' ఎంత పవిత్రమైనది అనేది. వాళ్ళు లక్ష్మీనారాయణ అవతారం కాబట్టి. కానీ ఆ జన్మలో వేరే వాళ్ళతో పెళ్లి అవ్వాలి అనేది వాళ్ళ తలరాత ఉంటుంది. కాబట్టి కృష్ణకి ఎంతమంది పెళ్ళాలున్నారో మనకు తెలుసు. కృష్ణుడిని వాళ్ళ పెళ్ళాలు అందరూ కూడా కృష్ణుడికి చాలా సేవలు చేస్తారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం కావాలి, వాళ్ళకి గాలి వీసేది, హాయిగా పడుకోవడానికి, తినడానికి ఏమేం కావాలి అన్ని రకాల సేవలు చేసినా కూడా
వాళ్ళకి నా భర్త నోటున నా పేరు రావాలి అని ఒక చిన్న ఆశ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా కృష్ణ మాత్రం రాధ, రాధ, రాధ అని రాధ పేరు మాత్రమే చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరి పెళ్ళాలకి కూడా కోపం వస్తుంది. అది భగవంతుడి లీల. అంటే నేను ఈ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పానంతే. ఎందుకంటే రాధ మహాలక్ష్మి కాబట్టి కృష్ణుడి మీద సర్వ అధికారం తన భార్య అయిన రాధకి మాత్రమే ఉంది కాబట్టి అది కృష్ణుడికి తెలుసు గానీ వేరే వాళ్ళకి తెలియదు. భగవంతుడి భార్యలైన వాళ్ళకి కూడా కోపం వచ్చింది గదా! అలాగే కూడా అందరికీ కూడా ఉంటుంది. ఎలా మగవాళ్ళు నా భార్య నాకు మాత్రమే సొంతం అయ్యుండాలి అని మీరు ఆశపడతారో, అలాగే నా భర్త నాకు మాత్రమే సొంతం అయ్యుండాలి అని భార్యలు కూడా ఆశపడతారు. శీలం అనేది మగవాళ్ళకి ఒకటి, ఆడవాళ్ళకి ఒకటి లేదు. ఇద్దరికీ ఒకటే. ఇది మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన సత్యం. ఎవరైనా వయసైన జంటలు మంచిగా కాపురం చేసుకొనొచ్చారు అంటే వాళ్ళని చూడంగానే శివపార్వతుల జోడి అంటారు. ఎందుకు అంటారు? అమ్మవారు 108 జన్మం తీసుకున్నా కూడా శివయ్య ప్రతి యుగాల నుంచి వెయిట్ చేసి ప్రతి జన్మల్లో కూడా పార్వతీదేవినే పెళ్లి చేసుకుంటారు. పార్వతీదేవి శివయ్యని పెళ్లి చేసుకోవడానికి 3000 సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. సతీగా దహనం అయిపోతే మళ్ళీ పార్వతిగా అన్నేళ్ళు తపస్సు చేసి మరి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఎవరైనా మంచిగా ఉంటే శివపార్వతుల జోడి అంటారు కదా! జీవితం అంటే అలా ఉండాలి. ఇప్పుడు ఒక క్వెషన్ అందరికీ కూడా ఉంది. మనకి పెళ్ళయింది. అది కార్మిక, సోల్‌మేటా, ట్విన్ ఫ్లేమా అనేది క్వెషన్ అందరికీ కూడా ఉంది. దానికి నేను సెపరేట్ వీడియో అయినంత త్వరగా చేస్తాను. కానీ ఇప్పుడు ఈ వ్యక్తితో మీకు పెళ్ళయింది అన్నప్పుడు వాళ్ళు మీ ట్విన్నో, కార్మికో, సోల్‌మేటో అవంతా పక్కన పడేసి ఈ జన్మలో ఈ వ్యక్తితో నాకు పెళ్ళయిందంటే ఈ పెళ్లిలో నా 100% ఇవ్వడం నా కర్తవ్యం, నా ధర్మం అని ఫస్ట్ ఈ పార్ట్నర్‌ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయండి. మీరు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నిన్న వరకు నా జీవితంలో ఏవైంది అది నాకొద్దు. ఈ జన్మల్లో నా 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 భార్య కానీ భర్త, ఈమె కానీ ఇతను. కాబట్టి నాకు నా క్రష్ అయినా, నా లవ్ అయినా, నా పార్ట్నర్ అయినా నా భార్య కానీ భర్త మాత్రమే అని మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకొని మీ పార్ట్నర్‌ని కంప్లీట్‌గా ప్రేమించడానికి స్టార్ట్ చేస్తారో, మీ జీవితం నిజంగా ప్రేమంగా నిండిపోతుంది. మీ జీవితంలో మీ జీవితం మీద మీకే ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. మీ జీవితం అనేది సంతోష, తృప్తి నుంచి నిండిపోతుంది. సో, మనకింకా పెళ్లి కాలేదు. మనం ఏం చేయాలి అనుకుంటే, ఏ వ్యక్తి మీద మీకు అలాంటి ఫీలింగ్స్ వస్తుంది. హీరోయిన్ను లేకపోతే వాళ్ళ హైటు, పర్సనాలిటీ లేకపోతే వాళ్ళలో ఉన్న ఏదో ఒక క్వాలిటీ, లేకపోతే ఏదో ఒక బిహేవియర్, డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్ ఏదైనా అయ్యుండొచ్చు. నా పార్ట్నర్‌లో ఇలాంటి గుణాలుండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. వాళ్ళు చూడ్డానికి ఇలా ఉండాలి. ఇలా బిహేవ్ చేయాలి అని నా డ్రీమ్ బాయ్‌ని, నా డ్రీమ్ గర్ల్ అనో, లేకపోతే నా కాబోయే పెళ్ళాం గాని, భర్త గాని ఇలా ఉండాలి అనేది ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి మీరు. ఈ క్వాలిటీ నా పార్ట్నర్‌లో ఉంటుంది అని ఆల్రెడీ ఇలాంటి పార్ట్నర్ మీకు దొరికారనో, లేకపోతే ఇలాంటి క్వాలిటీస్ నా పార్ట్నర్‌లో ఉంది అనేటట్టుగా రాసుకోండి. ఖచ్చితంగా మీరిలా మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ పార్ట్నర్‌లో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న లైఫ్ పార్ట్నర్‌నే మీరు అట్రాక్ట్ చేస్తారు. అండ్ అలాంటి వ్యక్తితోనే మీకు పెళ్ళవుతుంది. ఇది మీ ఫేవర్‌గా మీరు మార్చుకోవచ్చు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి గుణం, ఇలాంటి బాడీ లాంగ్వేజ్, ఇలాంటి క్వాలిటీస్ అన్ని నా లైఫ్ పార్ట్నర్‌లో ఉండాలి అనేది క్లారిటీ అనేది మీ సబ్‌కాన్షియస్‌కి ఇవ్వండి. సో, ఇట్స్ ఎ మ్యాజిక్. ఖచ్చితంగా అలాంటి పార్ట్నర్‌ని మీరు మీ లైఫ్‌లో పెళ్ళైన తర్వాత హి ఈజ్ మై డ్రీమ్ గర్ల్, హి ఈజ్ మై డ్రీమ్ బాయ్ అని మీరే ఆశ్చర్యపోతారు. ఇలా మీరు రాసుకొని రాసినప్పుడు దాన్ని
ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటే మర్చిపోవచ్చు. కానీ రాసుకున్నప్పుడు అది హ్యాండ్ రైటింగ్ ఈజ్ మైండ్ రైటింగ్ అంటారు. రాసింది మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే సబ్‌కాన్షియస్‌లీ అది రిజిస్టర్ అవుతుంది. అలాంటి పార్ట్నర్‌నే ఖచ్చితంగా మీరు అట్రాక్ట్ చేస్తారు. మెడిటేషన్ చేస్తూ ఆ అలైన్‌మెంట్‌కి వచ్చి ఇదన్నీ చేస్తే ఖచ్చితంగా అలాంటి పార్ట్నర్ వస్తారు. ఈ వీడియో ఆవశ్యకత ఎవరికుంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్.